అదిగోరా సాయి. మా తమ్ముని కాపాడినందుకు నేను సాయిని చాలా బాధ పెట్టాను. అవేవి మనసులో పెట్టుకోకుండా మా తమ్ముని కాపాడాను. అరే ఇక రారా నువ్వు. ఇందిరా రా అంటున్నావు మామూలు మళ్ళీ చేస్తావు. రానకపోతే ఇంకేమన్నా మిమ్మల్ని రారా రా అంటున్నాం రా. చిన్నదే తేడలే రారా. సారీ బ్రదర్. పోరా అలా అక్కడ సాయి ఉన్నాడు. సాయి ఎందుకురా నీకు ఇంత పోరు? ఏమైందిరా? ఇది నా ప్లేస్. ఎంత తెర ఉంటే నిలబడతావు. ఏమైందిరా? కాళ్ళొచ్చింది మాట్లాడుతూ నిలబడ్డా, అంతేగాని నీ మీద నాకేం పొగరు లేదు. ఏంటి నీకు నా మీద పొగరు కూడా? నేను మనిషిని, నేను సైతం నీ మీద వాడలేను. ఇక నీకు ఎందుకు కూడా ఊరుకులతో వాదన పెడతాం. అయ్యో తల గట్టి తాకింది. చుట్టుపక్కల కూడా ఎవరు లేనట్లున్నారు. తలకు చాలా రక్తం. ఎవరో ఎవరో నేనెవరో, నువ్వే లేని నేనెవరో, నన్నే నేడు గుర్తిస్తారా ఎవరైనా? ఓ చిరుగాలి వస్తావా, ప్రశ్నకు బదులే ఇస్తావా, కన్నుల నీటిని తుడిచేస్తావా నువ్వైనా? ఇది కలయా కలయా, మరి నిజమా నిజమా? ఇది కలయే అయితే ఇకపై కరిగిపోతుంది. ఇది నీడా నీడా, మరి వెలుగా వెలుగా? ఇది నీడే అయితే నిసిలో కలిసిపోతుంది. ఓ ఎవరో ఎవరో నేనెవరో, నువ్వే లేని నేనెవరో, నన్నే నేడు గుర్తిస్తారా ఎవరైనా?
ఒక్కొక్కసారి నడుస్తున్నా ఒంటరిగా నీ వంతు గాలిని నాయద నిండా పీలుస్తున్న ప్రియమారా చెరి సగమైరే పగలు ఉంటేనే సృష్టికి అందం ఒక సగము వేరైపోతే అది శాపం తీయని గతముంది గతమే ఇక మిగిలింది ఏం కాలేదు, నువ్వు సైకిల్ పైన కింద పడ్డావు. ఇప్పుడు మా ఇంట్లోనే ఉన్నావు. మీ వాళ్ళ నెంబరే నేను ఇన్ఫార్మ్ చేస్తాను. చెప్పు. 9848324648. ఈ టైంలో ఒక ఫోన్ చేసేది. హలో, హలో, ఎవరు? మీ తమ్ముడు సైకిల్ పైన కింద పడ్డాడు. మా ఇంట్లోనే ఉన్నాడు. త్వరగా రండి. ఏమైంది మా తమ్మునికి? ఏం చేశావు? అన్న ఏం కాలేదు, నేను సైకిల్ మీద కింద పడ్డా. సారీ సాయి, ఏమనుకోకు. మా తమ్ముని చూసి అలా రియాక్ట్ అయ్యా. ఏం పర్లేదు నేస్తామా. తీసుకో. పదరా. థ్యాంక్ యూ సాయి. ఓకే నేస్తామా. అరే మనం స్కూల్లో ఉన్నప్పుడు ఎలా ఉండేవాళ్ళం రా. అవునరా, మనం స్కూల్లో ఉన్నప్పుడు చాలా సంతోషంగా ఉండేవాళ్ళం. అప్పట్లో నేను నిన్ను చాలా బాధ పెట్టేవాడిని. ఇప్పుడు అవి ఎందుకురా? మన స్కూల్ డేస్ని ఒక్కసారి గుర్తు తెచ్చుకోరా. రోడ్డు పైన ఒక్కరు కూడా లేరండి అబ్బా. కృష్ణగాడు వస్తున్నాడు, వాడిని ఏడిపిద్దాం. నీ డ్రెస్ చూసుకున్నావారా? ఏంది ఇది? నేను పేదవాడినని నన్ను చులకనగా చూస్తున్నావా? ఓ మై గాడ్. ఈ బైక్ నీకోసమేరా. డైలీ నువ్వు స్కూల్కి బైక్ పైనే వెళ్ళురా. ఓకే అన్న, నాకు చాలా సంతోషంగా ఉంది. బైక్ పైన మంచిగా వెళ్ళాలి, స్మూత్గా హ్యాండిల్ చేయాలి. ఓకేనా? ఓకే అన్న. కృష్ణ దగ్గరికి వెళ్ళి చూపిద్దాం నా బైక్ని. హే, రాము ఏంటి బైక్ పై వస్తున్నాడు? ఏ కృష్ణ, ఏ కృష్ణ, నా కొత్త బైక్ చూడు. మా అన్న నా కోసం కొత్త బైక్ తీసుకున్నాడు. కంగ్రాట్స్ రాము. నీకు బైక్ లేదు కదా? నేను ఒక్కసారి నడపొచ్చా? పోరా, నువ్వు నడిపే బైక్ కాదు ఇది. వెళ్ళి సైకిల్ తొక్కో పోరా. ఏదో రోజు నువ్వు నన్ను అర్థం చేసుకుంటావు లేరా? నువ్వు ఇక్కడ అంతగా ఏమీ చదవడం లేదు. నేను సిటీలో జాయిన్ చేపిస్తా పద. నా చదువు బాగుంది, నేను ఇక్కడ చదువుతా. నేను ఆల్రెడీ అడ్మిషన్ తీసుకున్నా కాబట్టి రేపు వెళ్ళి జాయిన్ అవ్వాల్సిందే. ఓకేనా?
చదవాల్సిన స్కూల్ ఇదేరా. నాకు ఇక్కడ చదవడం ఇష్టం లేదు, కానీ తప్పదు. దేవుడా, నేను ఇక్కడ ఎలా బ్రతకాలో నాకు అర్థం కావడం లేదు. కృష్ణ, నువ్వేంటి ఇక్కడ? నేను కూడా ఇక్కడే చదువుతున్నా. అవునా, పద. నేను ఒంటరిగా ఫీల్ అవుతున్నా. నాకు ఇక్కడ చదవడమే ఇష్టం లేదు. ఏం కాదులేరా, మన ఊర్లో చదువు అంతగా బాగాలేదు కాబట్టి మనం ఇక్కడ చదువుతాం. కళ్ళు మూసి తెరిచేలోపు మన చదువు కంప్లీట్ అవుతుంది. పద, అలా వెళ్తూ మాట్లాడుకుందాం. నేను ఊర్లో ఉన్నప్పుడు ఎంత బాధ పెట్టినా నన్ను ఫ్రెండ్ లెక్కనే చూసావు కదరా. నువ్వేం చేసినా నా ఫ్రెండువే కదరా. ఓకే, పద. పద పోదాం, ఇంట్లో పని ఉంది. ఎన్ని ఇయర్స్ అయిందిరా నిన్ను చూసి? ఎలా ఉన్నావు? బాగున్నారా మామ? చాలా రోజులైంది. ఎలా ఉన్నావు? నిన్ను చూసి చాలా రోజులు. అవురా, నిజమే, చాలా రోజులైంది నిన్ను చూసి. ఓకే మరి, ఉంటా. ఆగురా, ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నావా? ఏం లేరా. అవు సాయిగాడు కనిపిస్తలేడు. అవురా, వాడు కూడా నాకు 2 years కనిపిస్తలేడు. ఓ అవునా, నాకు కొంచెం వర్క్ ఉంది, నేను వెళ్ళనా? టూ ఇయర్స్ బ్యాక్ రాము గారిని చంపుదాం అనుకున్నారా? వాళ్ళన్న అప్పుడు బైక్ ఇచ్చాడని వాడు నన్ను ఎంత ఇన్సల్ట్ చేశాడు రా అప్పుడు. అందుకే రా వాడిని చంపేదాం అనుకుంటున్నా. వాడు మన ఫ్రెండ్ రా, కలిసి చదువుకున్నాం, కలిసి తిరిగినాం. నువ్వు ఇలా చేయడం తప్పురా. నేను వెళ్ళి అంతా రాముకు చెప్తారా. వీళ్ళిద్దరిని ఎలాగైనా వేసేయాలరా. రామ్ గారికి సాయి గారి గురించి తెలిసేలోపు రామ్ గారిని కూడా వేసేయాలరా. రామ్ గారిని వేసేసినాక అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయినాక ప్రశాంతంగా ఉండొచ్చురా. బ్రో వాళ్ళని ఎవరినో కిడ్నాప్ చేస్తున్నారు. ఎవరు చేశారు? ఇన్నాళ్ళు ఎడికి నువ్వు కనిపించలేదు తమ్ముడు. నన్ను సాయిని చంపింది.
ఏంట్రా షాక్ అయ్యావా? అరే ఏంట్రా ఇది ఇలా చేస్తున్నావు? నువ్వు నా ఫ్రెండ్ అనుకున్నారా? నువ్వు నా ఫ్రెండ్ అని ఫీల్ అయితే సరిపోదురా, నేను కూడా నువ్వు నా ఫ్రెండ్ అని ఫీల్ అవ్వాలి. నీ ఫ్రెండ్ సాయి గారిని వెతుకుతున్నావు కదా, వాడిని నేనే వేసేసా. వాడిని వెతకాల్సిన పనే లేదు. అసలు సాయి గారిని ఎందుకు చంపేవరా? ఇప్పుడు నన్ను ఎందుకు కిడ్నాప్ చేసావు? ఆ టైంకి నిన్నేసేద్దామంటే వాడు వచ్చి మొత్తం చెడగొట్టాడు, అందుకే వాడిని వేసేసా. ఎందుకురా ఇంత మూర్ఖంగా ప్రవర్తిస్తున్నావు? ఐ డోంట్ నో మిత్రమా. సేవ్యమాన పావనాగ్రి పంకజం జ్ఞానయజ్ఞ సూత్రమిందుశేఖరం కృపాకరం నారదాది యోగి బృంద వందితం దిగంబరం కాశికాపురాదినాథ కాల భైరవం భజే. ఏమైందిరా? తమ్ముడని చంపావు. భానుకోటి భాస్వరం భవాబ్ది తారకం పరం నీలకంఠమిత్సితార్థదాయకం త్రిలోచనం కాలకాలమంబుజాక్షమక్షశూలమక్షరం కాశికాపురాదినాథ కాల భైరవం భజే. దేవరాజ సేవ్యమాన పావనాగ్రి పంకజం జ్ఞానయజ్ఞ సూత్రమిందుశేఖరం కృపాకరం నారదా